తాజాంశాన్ని చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతంలోని బాగులు ఉప్పొంగటంతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎల్లంపల్లి జలాశయం నుంచి 2 లక్షల పైగా క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ఎల్లంపల్లి జలాశయంలోకి ఎంత వరద వస్తుంది, దిగువకు ఎంత విడుదల చేస్తున్నారు? గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఈ పోటెత్తినటువంటి ప్రవాహాన్ని జలాశయం పూర్తిగా నిండేటువంటి అవకాశం ఉండడంతో కిందికి కూడా దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూస్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 3,56,254 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే ప్రాజెక్టుకి వచ్చేటువంటి నీరు. దీంట్లో ముఖ్యంగా కడెం నుంచి మొత్తం గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేయడంతో సుమారు 1,56,279 క్యూసెక్ల నీళ్లు వస్తుంది. అలాగే ఈ జగిత్యాల, పెద్దపల్లి, ధర్మపురి ఇతర ప్రాంతాల్లో అంటే 3 రోజులుగా మనకు కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఈ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో సుమారు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. సో ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచి సుమారు 1,99,000 అంటే ఆల్మోస్ట్ 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం వచ్చేసి 148 మీటర్లు. అయితే ఇప్పటికే 147.70 మీటర్లు అంటే దాదాపుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిందని మనం చెప్పొచ్చు. సో 20 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 20.1754 టీఎంసీలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో మనకు పూర్తి స్థాయి నీటి మట్టం. దీంట్లో ఇప్పటికే మనకు 19.3419 స్టోరేజ్ అంతా అయింది. అయినా ఇంకా ఇన్ఫ్లో అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ ఇన్ఫ్లో రేపటి వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు 62 గేట్లకు గాను మొత్తం 15 గేట్లు ఎత్తి 1,56,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ దీంట్లో గేట్స్ ద్వారా 1,55,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. దీంతో నంది పంప్ హౌస్ కు 15,750 క్యూసెక్లు నంది పంప్ హౌస్ అంటే మిడ్ మానేర్ కు వాటర్ సప్లై చేయడానికి అవసరమైనటువంటి నంది పంప్ హౌస్ ద్వారా మనకు మిడ్ మానేర్ కు ఈ విడుదల చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో వాటర్ కి రెగ్యులర్ గా ఇచ్చినట్టే 275 క్యూసెక్స్ ప్రస్తుతం విడుదలవుతుంది. మొత్తంగా చూస్తే ఈ 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఈ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి అటు మిడ్ మారేను, లోయన్ మానేర్ కు నీళ్లు ఎత్తిపోసుకునే అటువంటి జలాశయాలు నింపొచ్చు. అలాంటి ప్రాజెక్ట్ మొన్నటి వరకు కూడా చాలా తక్కువ అంటే 7 టీఎంసీలు మాత్రమే నిండి ఉంది. ఈ 3 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అటు నీటిపారుదల శాఖ అధికారులు పంపింగ్ అనేది స్టార్ట్ చేశారు. దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వేమూరు లిఫ్ట్, అలాగే రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వీటికి ఇంకా ఎత్తిపోతలు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓన్లీ మనకి నంది పంప్ హౌస్ కు మాత్రమే ప్రస్తుతం పంపింగ్ అనేది కొనసాగుతుంది. ఇది ఇంకా మిడ్ మానేర్ కూడా చూసుకుంటే మిడ్ మానేర్ కూడా మనకు ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అటు క్యాచ్మెంట్ ఏరియా, ఇటు ఈ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కూడా మనకు రావడంతో అక్కడికి కూడా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇటు మిడ్ మానేర్ కు సంబంధించి మనకు 8 టీఎంసీలు 20 టీఎంసీలకు గానీ 8 టీఎంసీల నిల్వ ఉంది. 17,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంటే దీంట్లో మనకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 12,600 క్యూసెక్లు వస్తే క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకు ఒక 4,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. సో మొత్తంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి 20 టీఎంసీల మిడ్ మానేరు రిజర్వాయర్ కూడా కంటిన్యూగా ఇలా వరద కొనసాగితే కొద్ది రోజుల్లో మనకు నిండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం తాగునీటి అవసరాలకి యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి. మొత్తం మీద ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అయితే 15 గేట్లు ఎత్తి 1,55,000 క్యూసెక్లు దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కింది స్థాయి వాళ్ళని కూడా మొత్తం అప్రమత్తం చేశారు. నది దిగువన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గొర్రె కాపర్లు కానీ మత్స్యకారులు కానీ ఎవరు నదులకు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడికే పోలీసులు అటు అధికార యంత్రాంగం కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు స్వామి కిరణ్.